నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, 16 బిల్లులపై చర్చలు. 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్, టీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం. సైబర్ నేరాలపై అవగాహన, విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల అవగాహన. హిందూ దేవాలయాలపై మరో దాడి, గుప్త నిధుల కోసం తవ్వకాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో అతి కీలకమైన 16 బిల్లులపై చర్చించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నో బిల్స్ ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులు: భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024, విపత్తు నిర్వహణ బిల్లు 2024, గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణాల బిల్లు, ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు, ముసల్మాన్ వర్క్స్ బిల్లు, చమురు క్షేత్రాలు మరియు అభివృద్ధి సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు 2024, రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు 2024, పంజాబ్ కోర్టుల బిల్లు, మర్చెంట్ ఫిషింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024, ఇండియన్ పోస్ట్ బిల్లు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రైతులు, కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ యూనియన్స్ జిల్లా నేత అజయ్ సారథి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు, రైతులు రాజీలేని పోరాటం చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోంది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. దేశంలో మరి రెండు కళ్ళ లాంటి రైతులు, కార్మిక వర్గం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలను కూడా మరి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అవపడట్లేదు. గత మరి మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా కార్మిక కోడ్ అంటే కోరలు లేనటువంటి పావును తయారు చేసి కార్మికులకు సంబంధించిన అన్ని రకాల
హక్కులను నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి మరి బార్గెనింగ్ అని పనిబద్ధత కానీ లేదంటే కొట్లాడేటువంటి అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేస్తూ ఆ చట్టాలన్నీ కూడా నామమాత్రం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలను కానీ లేదా ఈ దేశంలో మెజార్టీగా ప్రజలు జీవన విధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టే విధంగా ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఒక బృహత్త పోరాట సందర్భంగా మరి తలొగ్గినట్టే ఒగ్గి కానీ దాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ మన ఆందోళన బాట పట్టాం. ఇవాళ దేశంలో మరి రెండు కళ్ళ లాంటి రైతులు కార్మిక వర్గం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలను కూడా మరి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అవపడట్లేదు. గత మరి మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను అన్నిటి కూడా కార్మిక కోడ్ అంటే కోరలు లేనటువంటి పావును తయారు చేసి కార్మికుల సంబంధించిన అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి మరి బార్గెనింగ్ అని పనిబద్ధత కానీ లేదంటే కొట్లాడేటువంటి అన్ని రకాల హక్కులను నిర్వీర్యం చేస్తూ ఆ చట్టాలన్నీ కూడా నామమాత్రం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలను కానీ లేదా ఈ దేశంలో మెజార్టీగా ప్రజలు జీవన విధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టే విధంగా ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఒక బృహత్త పోరాట సందర్భంగా మరి తలొగ్గినట్టే ఒగ్గి కానీ దాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ మన ఆందోళన బాట పట్టాం. ఇవాళ దేశంలో యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిస కావద్దని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి అన్నారు. నాచారంలో జాన్సన్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులకు నాచారం పోలీసులు సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ సంయుక్తంగా సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు లోను కాకుండా ఏకాగ్రతతో విద్య అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అపరిచిత వ్యక్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. షీ టీమ్స్ ప్రాముఖ్యత, నిర్వహించే విధులు, పోక్సో చట్టాలు, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, డయల్ 100 ప్రాముఖ్యతపై వివరించారు. విద్యార్థి దశ చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి బాగోగులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని సూచించారు. వీళ్ళంతా మన భారతదేశానికి రేపటి భవిష్యత్ తరం కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు మంచి అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ గురించి మరియు అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మేనేజ్మెంట్ వారి సహకారంతో ఈ అవగాహన సదస్సులో ఏ విధంగానైతే సైబర్ క్రైమ్స్ నేడు ఏ విధంగా అయితే డే టు డేలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉందో అదేవిధంగా యువత అంతా మత్తుకు బానిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వాటికి దూరంగా ఉండాలని, తర్వాత సైబర్ క్రైమ్ ద్వారా ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయో వాటికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ అవగాహన సదస్సు నుంచి వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళందరికీ చెప్పడానికి పోవడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో అందరికీ తెలిస్తే పిల్లల ద్వారా బాగుంటుందని చెప్పేసి మేము పోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో నాచారం ఇన్స్పెక్టర్, తర్వాత సైబర్ క్రైమ్ నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మన నార్కోటిక్ బ్యూరో నుంచి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ అవగాహన సదస్సుకు హాజరై వారి సూచనలు, సలహాలు అన్నీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత వీళ్ళంతా భవిష్యత్ తరాలకు మంచిగా ఎదగాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకు గుడ్ లక్ చెప్పడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు.
హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద మూసిలోకి కెమికల్ వ్యర్థాలు కలిపే సమయంలో ఓ కెమికల్ ట్యాంకర్ను స్థానికులు పట్టుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చామన్నారు. ట్యాంకర్ షాద్నగర్ పారిశ్రామిక వార్డు నుండి వచ్చినట్లు తేలిందని, ట్యాంకర్లో కెమికల్ వ్యర్థాలు తరలించింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తామన్నారు. మరో 2 లారీలు పరారయ్యాయని తెలిపారు. మూసిలోకి కెమికల్ వ్యర్థాలు వదలడానికి ప్రత్యేకంగా మ్యాన్హోల్ ఏర్పాటు చేశారు. మ్యాన్హోల్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై సహకరిస్తున్న వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కోడేరు గ్రామ శివారులోని కాకతీయుల కాలం నాటి గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. గుప్త నిధులు ఉన్నాయంటూ గణపతి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహంని గతంలో కూడా 2 సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేటికి వాళ్ళపై చర్యలు లేవు. ఈ రోజు కూడా రాత్రి దుండగులు దుండగులు మరి ఎవరి సాయంతో చేసినా తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. కావున న్యూస్ టీమ్ ని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఏదైనా ఆమరణ తీసి ఇక్కడ బయటేస్తామని చెప్పి మేము ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. ఆలయం వెనకాల గణేష్ విగ్రహం ఉండడం జరిగింది. ఎంతో పురాతనమైన విగ్రహం అది. కొంతమంది దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా చేసినందుకు అన్ని కుల మతాలకు అతీతంగా దీనిపై ఖండిస్తూ మేము చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు కానీ పై ప్రభుత్వ అధికారులకు కానీ ఆదేశాలు జారీ కోరుకుంటున్నాము. మరియు ఆ దుండగులను పట్టుకునే విధంలో ట్యాక్స్ స్క్వాడ్ కావచ్చు, న్యూస్ టీమ్స్ కావచ్చు, ఇంకా చర్యలు తీసుకొని వాళ్ళను కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలో ఉన్న రీబెస్ట్ పరిశ్రమ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమ యాజమాన్యం ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. పరిశ్రమలో మంచి ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను గుర్తించి వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పారితోషికాలు అందించారు. చదివినాం. 10 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు కూడా 26 మందికి సుమారు 3 కోట్లు, సుమారు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మిగతా కార్మికులందరూ కూడా 10,000 చొప్పున కూడా పారితోషికం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మెరిట్ విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గ్రామాల్లో కానీ స్కూల్స్లో కూడా కొన్ని స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా చాలా ఆనందం. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, ఈ ప్రాంతంలో ఎక్కువగా మంచినీటి సమస్యతో, ఆ మంచినీటి వల్ల కలుషితయ్యి వ్యాధులు ఎక్కువ కిడ్నీ సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. యాజమాన్యం నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎక్కువ మినరల్ వాటర్కి అవకాశాలు ఇచ్చి ఈ ప్రాంతంలో
పేద ప్రజలకు కానీ సామాన్యులకి మినరల్ వాటర్ కొనుక్కోలేరు కాబట్టి వారి బోనస్ ఇవ్వడంలో కూడా చదివినాం. 10 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు కూడా 26 మందికి సుమారు 3 కోట్ల సుమారు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలిసి పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా చేపట్టిన దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు, రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 29వ తేదీన పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందరూ కూడా నాయకులారా ఆ గ్యారెంటీ మొత్తం చదవండి. ఒక ఎస్టీ ఉన్నందుకో ఎస్టీలకు ఏమేమి ఇచ్చింది గ్యారెంటీ చదువుకోండి, మొత్తం మనం చదవండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బీసీలు ఇచ్చినవి ఏంటి చదవండి, అలా మొత్తం చదవండి. ఒక రైతుకి ఇచ్చిన హామీలు ఏం మొత్తం చదవండి, అన్ని కులాలకు మనం చదవండి. మైనార్టీకి ఇచ్చిన హామీలు ఏం చదవండి, మొత్తం చదవండి. దళితులకు ఇచ్చిన హామీలు చదవండి, అలా మొత్తం చదవండి. మీ హామీలు ప్రియారిటీ చదువుకోండి, మీకు హామీలు చదువుకోండి. ఆ హామీలు డేట్ ఎప్పుడు వచ్చిందో చూడండి. ఆ డేట్ చూసుకొని 9th డిసెంబర్ తర్వాత రేపు ఇక మనం వాళ్ళని ఎప్పుడు ఇస్తారయ్యా, మంచిగానే గాంధీ మంచి మార్గంలోనే రాగానే ఊళ్ళకి రాగానే అయ్యా ఎప్పుడు ఇస్తావు, నెల రోజులు సంవత్సరం చూసినాం. నవంబర్లో పెళ్లి చేసుకోవద్దు, డిసెంబర్లో చేసుకోమని చెప్పింది. డిసెంబర్లో మన డిసెంబర్ వచ్చే మా ఊరికి పెళ్లి అవుతుంది. త్వరగా ఇస్తారా సస్తారా, అసలు వస్తారా రారా చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు, సర్పంచులు పిల్లలని దండ చేస్తే జైలు పెడుతున్నారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే కొడుతున్నారు. మా వరద భాస్కర్ కొట్టి, మొన్న మంగాపురంలో కొట్టిండు, జడ్చెల్ల కన్సిస్టెన్సీ కొట్టిండు. ఎవరిని పెట్టినా జడ్చెల్ల కన్సిస్టెన్సీ అది నవపేటలో ఆ దేవుడి దగ్గర అనుకోవద్దు. ఇది నా కుటుంబం అనుకోవాలి. ఎవరికి చిన్న ఆపద వస్తే అందరూ ఈగల వల్ల వాళ్ళు సోషల్ మీడియా వచ్చింది, ఫలానా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ పెట్టిండు, మార్కెట్ చైర్మన్ సార్ పెట్టిండు, ఇట్లా మార్కెట్ సర్పంచ్ సార్ పెట్టిండు అంటే దాన్ని చేయాలి. సోషల్ మీడియా అనేది ఆంక్షలు సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, దాని ప్రకారం చేయండి. చాలా మంది తమ్ముడు చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు. మీరు కొంతమంది తయారు చేయండి, తయారు చేసి రేపు రాబోయే మొత్తం దాని మీద నడుస్తుంది. కనుక హామీలు నెరవేర్చడంలో ఏ పద్ధతుల్లో వాళ్ళు అడగండి, అడుగుదాం. మనం గ్రామాలకు వచ్చినప్పుడు అడుగుదాం, లేదు వాళ్ళు ఏమిటో అడుగుదాం, చెప్పండి సార్ తొలి చేయండి. ఇవన్నీ ఒత్తిడి చేస్తేనే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో రఘురాం నగర్ ప్రజావేదిక నందు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం అని ఆయన అన్నారు. ఓకే గ్యాప్ పెంచండి. భారత రాజ్యాంగం పూల్ సార్ ఓకే
కామారెడ్డి జిల్లా బేకనూరు మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20న మహిళను హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ బల్లెముల సుగుణ తలపై కొట్టి హత్య చేసి 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలించిన కేసులో అల్లెపు మల్లయ్య అనే నిందితుడు ఈ నెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా మిగతా నిందితులు నవీన్, ప్రసాద్, సలవ్వలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులు బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్య కారణం మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బిక్నూరు మండలంలో ఉన్నటువంటి కంచెర్ల గ్రామ శివారులో 20/11/2024 రోజు సాయంత్రం అందాజా 3-3:30 ప్రాంతాల బల్లేముల సుగుణ మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు. అటువంటి పాలకూరని పెంచి కట్టలు కట్టేదానికి భార్యాభర్తలు ఇద్దరు చేరుకాడికి పోవడం జరుగుతుంది. సో భార్య పాలకూరని పెంచి కట్టలు కట్టుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కట్టలు కట్టేదాని కోసం నార కోసమని భర్త గొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మాటలు కోసుకురావటం కోసమని వెళ్తాడు. భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనుల నిమగ్నమై ఉంటారు. సో ఆ సమయంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్లా ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూపుగా ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక 5-6 మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది. సో వీళ్ళు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇనుప రాడ్డుని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క మట్టి ఒంటరి మహిళలు ఎక్కడ ఉంటారా అని వాళ్ళు చూసుకుంటూ వస్తుంటారు. సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గరలో పాలకూరలలో పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు కలిపి వాళ్ళ ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలలో పడేసి ఆమె ఆదమర్చిన క్రమంలో రాడ్డు వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి రాడ్డుతోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తలబలగొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు 3 తులాల బంగారపు చైన్ ని దొంగిలించుకొని అక్కడి నుంచి అదే మోటార్ సైకిల్ మీద పారిపోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏబీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.